పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి మరి ఆయనందు భయభక్తులు కలిగి చేరువచ్చిన మరి ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయానికి వెళ్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క సమయము మీ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ గ్రంథం ద్వారా మా జీవితాలకి మీరు మాట్లాడుతున్న క్షేమకరమైన మాటలను మా తండ్రి గ్రంథం ద్వారా మాకు తెలియపరచండి. నాయన, మీ మాటలు విని మా నడత మా ప్రవర్తన సరి చేసుకునే మనసును మేము కలిగిన వారిగా ఉండేటట్లుగా దీవించండి. ప్రయాసపడి వచ్చిన నా తండ్రి ప్రతి వారిని దీవించమని, ఈ మాటలు వింటున్న వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభు నామాన మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క గ్రంథం నుంచి మన కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి మన మనసు పెడతాం. ఎన్నో విషయాలు దేవుడు మరి పూర్వకాలంలో అయితే దర్శనాల ద్వారా మాట్లాడేవాడు, ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు, అలాగే దేవదూతల ద్వారా మాట్లాడాడు, తర్వాత తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇక్కడ చెప్పేది నేను కాదు సుమా, ఎందుకంటే మీ చేతుల్లో వాక్యం ఉంది, నా చేతుల్లో వాక్యం ఉంది. అమ్మా, మా పైన ఆయన చూస్తున్నాడు కనుక ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ప్రతి మాట కూడా దేవుని మాట. ఓకేనండి. ఆ మాటల ప్రకారంగా మన కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి మనసును సిద్ధపరచుకుంటాం. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా క్లుప్తంగానే చెప్పడం జరిగింది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదు అంటాడు. లోకసువార్తలో వెళితే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదు. మనుషుల మాటగా నిరర్థకం అవుతుంది. ఎక్కడ ఒక మాట్లాడతాం, బయటికి వెళ్ళి మరొకటి చేస్తాం. కానీ దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది నీకు నచ్చినా మనకు నచ్చకపోయినా ఆయన మాట ఏదనుకున్నాడో అది మాత్రం చెప్తాడు. అయితే మనం అందరం ఆయన మాటలు వినటం వల్ల మేలు. ఇశ్రాయేలు నా మాట వినని ఎడల మీకు మేలు అన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట వినటం వల్ల మనుషులకు మేలు ఇచ్చాడు ఆయన. అయితే ఆయన మాట వినకపోవటం వల్ల మనుషులు ఏం తెచ్చుకుంటున్నారయ్యా అంటే కీడు తెచ్చుకుంటారు, లేదా నష్టాలు తెచ్చుకుంటారు. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. ఈ పండు తినొద్దు అన్నాడు ఆయన. ఈ పండు తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నప్పుడు ఏం చెయ్యాలి? తినకూడదు. కానీ నరుడు ఏం చేశాడు? తినమన్న వాటిని విడిచిపెట్టి తినకూడని దానికి వెళ్ళాడు. ఇది మనుషుల్లో ఉన్న స్వభావ లక్షణం. అది తినటం వల్ల నష్టపోయింది ఎవరు? దేవుడా, నరుడా? నరుడే. రైట్. తర్వాత ఇశ్రాయేలు వారికి ఏమన్నాడు? అన్యులతో సహవాసం చెయ్యొద్దు అన్నాడు ఆయన. అన్యులతో సహవాసం చెయ్యొద్దు అన్నాడు. చేయటం వల్ల ఏమవుతావు? వాళ్ళ క్రియలు చేసుకుని నువ్వు నాకు దూరం అవుతావురా అని చెప్పాడు ఆయన. వాళ్ళు అలా చేశారు. నష్టపోయింది ఎవరు? ఆయన ప్రజలైన ఇశ్రాయేలు వారు. అలాగే ఇశ్రాయేలు వారిలో కూడా ఆయన ఆహార నియమాలు కూడా ఏర్పాటు చేశాడట. కూర్చోండి. ఆహార నియమాలు ఏర్పాటు చేశాడట. ఇది తినొద్దు, ఇవి తినండి అన్నాడట. ఎవరో? దేవుడు. ఇవి తినమన్నాడు, కొన్ని తినొద్దు అన్నాడు. తినొద్దు అనే తింటే అనారోగ్యానికి గురవుతాడు. దేవుడు తినొద్దు అనే మాటగా ఎందుకు చెప్పాడయ్యా అంటే అనారోగ్యానికి గురి చేసేవి కొన్ని ఉన్నాయి. ఆయన సృష్టించాడు. కొన్ని తినొద్దు అన్నాడు, కొన్ని తినమని. అలాగే ఆయన మనుషులందరినీ సృష్టించాడు, కానీ అందరితో సహవాసం చేయమని చెప్పలేదు. అలాగే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా చాలా ఉపయోగం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మీకు గ్రంథం ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడతాం. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం
సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం అండర్లైన్ చేయండి. భక్తిహీనులకు యెహోవా, అంతే, భక్తిహీనులకు యెహోవా ఏమై ఉంటాడంట, దూరొస్తాడంతే. అక్కడ ఇంకో పదం ఉంది, భక్తిహీనులు. భక్తి చేస్తున్నారు కానీ అది దైవానికి ఇష్టమైనది కాదు. భక్తి చేసేవారి గురించి మాట్లాడుతున్నాడు, భక్తి చేయని వారి గురించి మాట్లాడతలా. భక్తిహీనులు యెహోవాకు అంటే వారికి ఏమై ఉంటాడని చెప్పాడు ఆయన, దూరంగా ఉంటా అన్నాడు. తర్వాత మాట, నీతిమంతుల ప్రార్థన, అంతే. అంటే నీతిమంతులు ఉన్నారు భూమి మీద, భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులకు దేవుడు ఏమై ఉన్నాడు, దూరంగా ఉన్నాడంట. నీతిమంతులు ప్రార్థన ఏం చేస్తున్నాడు ఆయన, ఆలకిస్తున్నాడంట. అంటే నీతిమంతులు దేవుడు దగ్గరగా ఉన్నాడు, భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉన్నాడు. ఈ భూమి మీద 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. రెండవది భక్తిహీనులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనుషులే. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే గమనించాలి, భక్తిహీనులకు దూరంగా ఉండమని చెప్పాడు ఆయన. భక్తిహీనులకు దూరంగా ఉండమని చెప్పాడు. ఇంకొక మాట చెప్తాడు, దేవుడే యాకోబును ప్రేమించాడంట, యాసావును ద్వేషించాడు. అవునా? యాకోబును ప్రేమించాడంట, యాసావును ఏం చేశాడు అంటే దేవుడు ప్రేమించేవారు ఒక వర్గం ఉంది, దేవుడు ద్వేషించేవారు కూడా ఒక వర్గం ఉంది. యాసావును ద్వేషించడానికి కారణం ఏంటి? యాసావును ద్వేషించడానికి కారణం ఏంటి చెప్తాను మీకు. ఆదికాండం తీసారా? ఆదికాండం తీసారా? 26వ అధ్యాయము తీసారమ్మా? 34వ వచనం. యాసావు 40 సంవత్సరములు వాడైనప్పుడు, అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యాసావు గురించి. ఎందుకు ద్వేషించాడు అనడానికి ఒక కారణం చెప్తున్నాడు అన్నమాట వాక్యం ద్వారా. అయితే ఈయన వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం చేసుకున్నప్పుడు 35వ వచనం దగ్గరికి వస్తాం. వీరు ఎవరో ఆ చేసుకున్న స్త్రీలు, వీరు ఇస్సాకునకును రెబ్కాకును, అది అంటే చేసుకున్న వారు ఎవరిని బాధ పెడుతున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు. ఓకేనా? తర్వాత 27వ అధ్యాయము 46వ వచనం. 27వ అధ్యాయము 46వ వచనం. మరియు రెబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన, అటు ఇప్పుడు యాసావు చేసుకున్నాడే, ఆ యాసావు చేసుకోవటం వల్ల ఆమెకి ఏమని చెప్తుంది ఇక్కడ, నా ప్రాణం ఏమైపోయింది, విసిగిపోయిందని చెప్తుంది భర్తతో. అమ్మా, ఆ విసిగినది ఈ దేశస్థు రాండ్ర అయిన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లు చేసుకున్న ఎడల నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఇంకొకడు ఉన్నాడు, ఎవరైనా యాకోబు. అన్నగారు ఏం చేశాడు? ఏదైతే చేయకూడదో అది చేశాడు, తనకు నచ్చింది చేశాడు. ఎవరో యాసావు. చేయటం వల్ల తల్లిదండ్రులకు ఏం తెచ్చాడు? మనోవేదన తెచ్చాడు. తల్లి భర్తతో మాట్లాడుతుంది, నా ప్రాణాన్ని విసిగిస్తున్నారు అని. ఇప్పుడు ఆ ప్రాణాలను విసిగిస్తున్నప్పుడు ఏముంది? యాకోబుతో ఏమన్నాడే, యాకోబు నువ్వు ఇలాంటి వారిని వివాహం చేసుకోవద్దని చెప్పి ఈవిడ రక్త సంబంధులైన లాభానింటికి లేదా అన్నగారింటికి పంపింది. ఎవరినే? యాకోబు. అంటే ఇప్పుడు యాకోబు తల్లి మాట విన్నాడా లేదా? విన్నాడు కనుక యాకోబుని దేవుడు దీవించాడు. అందుకే యాకోబుని ప్రేమించాను, యాసావుని ఏమంటున్నాడు ఆయన, ద్వేషించాను అన్నాడు. అంటే క్రియలు బట్టే. ఓకేనా? ఆడు పెద్దోడు కదా అని పెద్దోడని కాదు, వీడు చిన్నోడు కదా అని చిన్న చూపేమి కాదు. కానీ దేవుడికి ఏం కావాలి? భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. అందుకే యాసావుని దూరం పెట్టాడు ఆయన. నీతివంతుడు ఎవరో? యాకోబు. ఎందుకని అదే చెప్పాడు మాట. అది ఇప్పుడు ఇంకో మాట, అన్నగారు నడిచినప్పుడు ఈయన కూడా ఏం చేయొచ్చు? మనం అందరూ చూడండి, తప్పు చేయడానికి అయితే అన్నగారు చేస్తలేదా అని అంటాం మనం.
పెద్దోడు చేసింది లేక తెలీదా అని అంటాం, మన కప్పు పుచ్చుకోవడానికి. మరి అన్నగారు తప్పు చేసి ఈయన ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ తల్లి చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఇంకా చెప్పమంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనేమి మామూలు బాధలు పడలేదు. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాక? లాభాన్ దగ్గరికి వెళ్ళాక. ఓకేనా? మందలు కాసాడు, కొలువు చేశాడు, అతను ఎంతో ఇబ్బంది పెట్టాడు. అవన్నీ కూడా ఏం చేసుకున్నాడు ఆయన? ఎందుకు వెళ్ళాడు అక్కడికే? తల్లి మాట కోసం. అర్థమైందా? తల్లి మాట కోసం వెళ్ళాడా లేదా? రైట్. ఇప్పుడు దేవుని యొక్క మొదట ఆయన ప్రేమించటం, రెండవది ఏంటయ్యా అంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అవునా కదంటారా? ఓకేనా? ఇప్పుడు యాకోబు పాటించాడా లేదా? రైట్. యాసావు ఏం చేశాడు? అందుకే ఆయన్ని ద్వేషించాడు, ఈయన్ని ప్రేమించాను అన్నాడు ఆయన. అందుకే భక్తిహీనులకు దేవుడు ఏమై ఉంటాడో? దూరస్తుడు. నీతిమంతులకి ఏం చేస్తున్నాడో? అందుకే యాకోబు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే యాకోబుని అంత గొప్ప జనాంగంగా దేవుడు దీవించాడు. ఎవరిని? యాకోబుని. అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం యాకోబులాగా నీతినిగా సంపాదించుకుందామా, లేదా యాసావు లాంటి భక్తిహీనులుగా మనం ఉందాం అన్నది ఈరోజు పాఠం. ఓకేనా? రైట్. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 116వ కీర్తన. కీర్తన గ్రంథం 116వ కీర్తన. ఒకసారి తీసారా? 7వ వచనం చదువు. 116వ కీర్తన. మనసు పెట్టాలేమో. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. ఒకసారి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రాణమా. చాలామంది ఇందాక రెబ్కా ఏమని మాట్లాడింది? నా ప్రాణాన్ని విసిగించారని చెప్పుకుందా లేదా భర్తకే? రైట్. ఎందుకంటే ప్రాణం విసుగొచ్చిందంటే జీవితం ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడో? అందుకే ప్రతి వారు కూడా ఏం చేస్తాడో? నా ప్రాణమా తినుము త్రాగుమని చెప్పుకుంటాం. అవునా? మనం ఎవరితో మాట్లాడుకుంటాం? మన ప్రాణంతో మాట్లాడి. ఎందుకంటే మనకి ఇష్టమైనది ఏదన్నా ఉందంటే మన ప్రాణమే. అందుకు ఒక ధనవంతుడు ఏం చెప్పుకున్నాడో? నా ప్రాణమా తినుము త్రాగు అన్నాడు. భక్తుడు ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణమా యెహోవాను. అది భక్తుడికి భక్తిహీనుడికి తేడా అదే. భక్తుడేమో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు ఆయన. భక్తిహీనుడు ఏం చేస్తున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము అన్నాడు. ఇప్పుడు ఈ దేవుడికి ఎవరిష్టం? ఓకేనా? ఇప్పుడు భక్తి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు భక్తుడు? నా ప్రాణమా యెహోవా నీకు అంటే అప్పటికి ఆయనకి ఏమి లేనట్టుగా ఉంటుంది, క్షేమం లేదు. అంటే ఇప్పుడు ప్రాణానికి ఏం కావాలి? క్షేమం కావాలి. అంతే కదండి. ప్రాణానికి ఏం కావాలి? క్షేమంగా ఉండాలి. అందుకు తర్వాత చదవండి. తిరిగి నీ విశ్రాంతిలో. అంటే ఇప్పుడు ప్రాణానికి క్షేమం లేకపోతే ఏమి లేదు? విశ్రాంతి లేదు. అదే అక్కడ మరి చెప్తున్నాడు. ప్రాణానికి క్షేమం లేకపోతే ఏమి లేదని చెప్తున్నాడు ఆయన. ఒక్కసారి సామెతల గ్రంథం చింతలే అదే సామెతల గ్రంథం 24 వచ్చాడు. తీసారా? ఇక్కడ చూడండి అమ్మా, మనసు పెట్టండి. 24 అధ్యాయము 15 వచ్చు. 24 అధ్యాయం 15 వచ్చు. మనసు పెట్టాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తిహీనుడా నీతిమంతుని నివాసము నొద్ద. ఎవరికి చెప్తున్నాడు ఆయన? అంటే నీతిమంతుని ఇంటి దగ్గర నువ్వు ఉండొద్దని చెప్తున్నాడు. నీతిమంతుని ఇంటి దగ్గర నువ్వు ఉండొద్దు అన్నాడు. తర్వాత మాట వాని విశ్రమ స్థలమును. అంటే నీవు ఉంటే ఏముండదు ఆడికి? అది నువ్వు ఉన్నావా ఆడికి ఏముండదు? అది గుర్తుపెట్టుకోవద్దు. మన ప్రాణానికి విశ్రాంతి లేకపోవటం కారణం ఏంటయ్యా అంటే భక్తిహీనత. ఓకేనండి. అందుకే పనోడు కూడా, అబ్రహాం పనోడు కూడా నీతిమంతుడిని చేసుకున్నాడు ఆయన, భక్తిహీనుని చేసుకోలేదు ఆయన. ఓకేనా? అందుకే మనం ఎవరితో ఉన్నాము, ఎవరితో చేస్తున్నాం అన్నది కావాలి.
రాత్రికాలం చెప్పాం వ్యాధుల గురించి. అమ్మా చెప్పుకున్నాం లేదా? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? భక్తిహీనత, భక్తుల గురించి చెప్పుకున్నాం. ఇంతకే గమనించాలి, నీతిమంతుడి దగ్గర ఎందుకు ఉండొద్దు అన్నాడు? వాడి ప్రాణానికి ఏముంచడు. అందుకే ఇందాక యాసావు గమనించాడు, భక్తిహీనులు చేసుకున్నాడు కనుక భక్తిహీనుడిగా మారిపోయి తల్లిదండ్రులకి ఏమిచ్చాడు? అది భక్తిహీనత ద్వారా వచ్చిన ప్రాణంను విసిగించాడు, నెమ్మది లేదు. అంతేనా కదా? అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భక్తిహీనుడా నీతిమంతుని నివాసము యొద్ద పొంచి ఉండొద్దని చెప్తున్నాడు. తర్వాత వాని విశ్రమ స్థలమును, అంటే ఇప్పుడు ఉంటే మనం విశ్రాంతి పొందే స్థలాన్ని ఏం చేస్తాడో, అందుకని ఎవరు ఉండకూడదు అమ్మా? ఎవరు ఉండకూడదు? భక్తిహీనుణ్ణి అలా ఉంచకూడదంట. అది వాక్యానికి, సత్యానికి, సత్యం చెప్పకుండా ఎవడైనా వస్తే వాడికి ఏం చెప్పొద్దు అన్నారు కదా? కదా అంటే సత్యం చెప్పలేని వాడు ఎవరైనా అర్థం భక్తిహీనుడే. అలాంటప్పుడు దేవుని మాట అనుసరించిన వారు ఎవరైనా భక్తిహీనులే. ఓకేనా? ఒకవేళ పైకి భక్తిగా చెప్పుకున్నా ఆయన మాట అనుసరించిన వారు ప్రతి వారు కూడా ఎవరో భక్తిహీనులే. అందుకే యాసావు ఎవరో? ఇస్సాకు కుమారుడే. మరి ఇస్సాకుని ప్రేమించాడు కదా ఆయన, యాసావుని ఎందుకు ప్రేమించలేదు? తన భక్తిహీనతను బట్టి ఆయన ద్వేషించాడు. అదే యాకోబు తన భక్తిని బట్టి ప్రేమించాడు. అంతేనా? వాళ్ళిద్దరూ కూడా నీతిమంతుడు కుమారులే, ఇస్సాకు యొక్క నీతిమంతుని కుమారులే. కానీ వీళ్ళ క్రియలు తేడా వచ్చింది ఇక్కడికి వచ్చాక. అందుకు యాసావుని ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని. మనసు పెట్టాలి. ఓకేనా? అయితే మరొక మాట చూద్దాం. ఒక్కసారి మరలా వచనం చదవండి. భక్తిహీనుడా ఏమంటున్నాడు? నీతిమంతుని నివాసము దగ్గర పొంచి ఉండకము అన్నాడు. 140వ కీర్తన, 140వ కీర్తన 4వ వచనం. యెహోవా భక్తిహీనుల చేతిలో నుండి పడకుండా అది ప్రార్థన చేసుకోవాలంట. ఎక్కడి నుంచి? భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను. ఎందుకంటే భక్తిహీనుల చేతిలోకి వెళ్తే ఏమవుతావు? మనకు విశ్రాంతి ఉండదు, దాని అర్థం అది. ఓకేనా? అందుకు వారి చేతిలో నుంచి నన్ను ఏం చేయమంటున్నాడు ఆయన? అది భక్తులు చేసిన ప్రార్థన. శత్రువు చేతులోంచి కాదు సుమ్మా. ఎందుకు తెలుసా? తప్పు అనుకోవద్దు. శత్రువు అనుకోండి ఎదురుగా వస్తాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు? భక్తి ముసుగులోనే మన విశ్వాసాన్ని పాడు చేస్తాడు. అవునా? శత్రువు ఎదురుగా వస్తాడు, యుద్ధానికి వస్తానని చెప్తాడు. మరి భక్తిహీనుడు అసలు ఆ నివాసం దగ్గర రావాల్సిన పని ఏంటి? మనకేం లేకుండా చేయాలని అది. అందుకని జాగ్రత్త. భక్తిహీనుడు వాడి ఇంటి దగ్గర. అలాగే భక్తిహీనులతో కలిసి మన భక్తి కూడా భక్తిహీనత అయిపోతుంది. ఓకేనా? భక్తిహీనత అయితే ఏదో అనుకున్నారా? రోమపత్రులకు వెళ్తే పరలోకం నుండి ఆయన భక్తిహీనత మీద కోపం మండుతుందంట. భక్తిహీనుల మీద ఆయన కోపం పరలోకం నుండి మండుతుందంట. భక్తిహీనులు విడిచిపెట్టడండి ఆయన. ఓకేనా? ఒకసారి మరలా మాట చదవండి. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము, నేను అడుగు జారి పడునట్లు చేయుటకు. అంటే ఇప్పుడు నువ్వు నిలబెట్టడానికి చూస్తారా, పడగొట్టడానికి చూస్తారా అమ్మా? అదనమాట. అంటే పడగొట్టేవాడు ఇప్పుడు ఎంత ప్రమాదం, పడగొట్టేవాడు ఎంత ప్రమాదం వివరిస్తారు. కిందకి రండి. గర్విష్ఠులు నా కొరకు అంటే ఏం చేస్తున్నారు? ఏదో రకంగా బంధించాలని, ఏదో రకంగా పడగొట్టాలని ఏం చేస్తున్నారు? అందుకే వారి చేతిలో నుంచి ఏమన్నాడైనా? నన్ను తప్పించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం తీసిరమ్మా. మీరు సామెతల గ్రంథం ఎక్కువ చదివితే, కీర్తన గ్రంథం ఎక్కువ చదివితే భక్తుల గురించి, భక్తిహీనుల గురించే ఉంటుంది. ఓకేనా? ఎన్ని రెఫరెన్స్ రాసుకోవాలంటే బోల్డ్ ఉంటాయి. మీరు దయించి చదువుకొని ఇంటికి వెళ్ళాక సామెతల గ్రంథం చదవండి. జ్ఞానమే కదా అది. అక్కడ చూడండి, అక్కడ క్లుప్తంగా మీకు కొన్ని మాటలు చూపిస్తాను.
11 అధ్యాయం దగ్గర రండి. 11 అధ్యాయం 9వ వచనం చదవండి. భక్తిహీనుడు తన నోటి మాట చేత అంటే మేలు చేస్తాడా కీడు చేస్తాడా? దేనితోటి? మాటలతో ఏం చేస్తాడంట? పాడు చేస్తాడంటండి. ఎవరో? భక్తిహీనుడు. అమ్మ తర్వాత మాట తెలివి చేత. అదనమాట. ఇప్పుడు తెలివి చేత నీతిమంతులు ఏం చేసుకోవాలి? యేసుప్రభు అంతటి వాడే తప్పించుకున్నాడు. యేసుప్రభుని ఎలా పడగొట్టాలని చూశారు శాస్త్రులు పరిశీలు. కొన్నిసార్లు ఏం చేశాడు? ఆయన తప్పించుకున్నాడు, కొన్నిసార్లు తప్పించుకోలేదు. తప్పించుకోవడం పిరికితనం కాదు సుమా, జ్ఞానం అది అమ్మా. ఓకే, తర్వాత అక్కడే 18వ వచనం చదవండి. భక్తిహీనుని సంపాదన. అది భక్తిహీనుని సంపాదన వాడిని ఏం చేస్తుందంట అమ్మా? వాడిని మోసం చేస్తుందంట. సపోజ్ ఇస్కరియోతు యోధ ఎలా సంపాదించాడు? అంతేనా? మరి మిగిలిన 11 మందికి ఈయనకి ఉన్న తేడా ఏంటి? యేసు ప్రభు యందు భక్తి నుంచారు వాళ్ళు. అందుకు వారు ఏం చేస్తున్నారు? త్యాగాలు చేశారు. యేసు ప్రభుతో ఏం చేశాడు? ఈయన సంపాదించుకున్నాడు 30 వెండి నాణేలు. కడకేమయ్యాడు? ఆయనే మోసం చేసుకున్నాడట. ప్రభు మోసం చేయలా. ఎవరు మోసం చేసుకున్నారు? అదిగా మరల చదవండి. భక్తిహీనుని సంపాదన. ఓకేనా? వాడేం చేసుకున్నాడో మోసం చేసుకున్నాడు. 11 అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి. అది అంటే యథార్థవంతులకి ఏముందని అన్నాడు ఆయన? నీతి. అందుకే నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తానని అన్నాడు ఆయన. ఓకే, నువ్వు నీతిమంతుడువా నేను నీతిమంతుడువా అంటే దేవునికి తెలుసు. నువ్వు భక్తిహీనుడువా నేను భక్తిహీనుడు అంటే అది కూడా ఎవరు తెలుసు? దేవుని తెలుసు. ఇప్పుడు మన మార్గాలు ఏం చేస్తాను అన్నాడు ఆయన? నీతివంతుల మార్గాలు. భక్తిహీనుడి సంపాదన ఏం చేస్తుంది? ఆ తర్వాత చెప్పాడు చూడండి అక్కడ. భక్తిహీనుడు ఎవడో పడగొట్టక్కర్లేదంట అమ్మా. భక్తిహీనుడు ఎవడో పడగొట్టక్కర్లేదంట. ఆడికి ఆడేమైపోతాడో పడిపోతాడు. అందుకే ఆ సంపాదన అతను ఏం చేస్తుంది? అది కనుక మోసపోయి పడిపోయే వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. పోనీ వాళ్ళు ఏదన్నా మేలు పొందుతారా అంటే అది మేలు పొందరాలి చివరికి. అందుకే భక్తిహీను చేతిలో నుండి నన్ను కాపాడవయ్యాడు ప్రార్థన చేశాడు దావీదు అంతటి వాడు. దావీదు 10,000 కొలది. అవునా? దావీదు అలాంటి 10,000 కొలది శత్రువుకో ఎదురెళ్ళి అయినా యుద్ధం చేయగలడు. కానీ భక్తిహీన చేతుల నుంచి ఏమంటున్నాడు ఆయన? అది ఆలోచన చేయాలి. కనుక ఆ భక్తిహీనులు ఎవరో మనకు తెలియదు, కానీ ఆ భక్తిహీనుల నుండి దేవుణ్ణి మనం కోరవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే రేపు నష్టపోయేది మనమే. ఓకేనా? తర్వాత 3వ వచనం 12 అధ్యాయం 3వ వచనం అమ్మా. చూడండి. భక్తిహీనత వలన. అది నువ్వు ఎంత ఒక మాట, భక్తిహీనతతో ఎవరు కూడా ఏం చేయలేరంట? స్థిరపరిచే అవకాశం లేదంట. స్థిరపడే అవకాశం లేదంట. మనసు పెట్టాలి దయచి అమ్మా. భక్తిహీనత చేత. మరలా చదవాలి. తర్వాత మాట అదేంటి? దానికి దీనికి ఏంటి? నీతిమంతులు వేరు ఎలాంటిదంట? దాని అర్థం ఏంటంటే అది స్థిరత్వం. భక్తిహీనుడిది ఏంటంట? స్థిరత్వం కాదని చెప్తున్నాడు అక్కడ. అస్థిరం అమ్మా, అస్థిరం. అది ఏది? భక్తిహీనత అంటే ఓ విధంగా చెప్పాలంటే ఇసుక మీద కట్టినట్టుగా ఉంటుంది, కానీ కనబడుతుంది కట్టినట్టుగా ఉంటుంది, కానీ సరైన వచ్చినట్టుగా అదంతా ఏమైపోతుంది? కొట్టుపోతుంది. అందుకే భక్తిహీనత వలన ఎవడు ఏమవడంట? తర్వాత 10వ వచనం చదువుతాం, మనసు పెట్టండి. చూడండి. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును. అది అంటే పశువులను కూడా ఎలా చూస్తాడని అర్థం అక్కడ. అది ఎవరో? నీతిమంతుడు. అంటే నీతిమంతుడికి పశువుల పట్ల కూడా జాలి చూపిస్తాడని అర్థం. తర్వాత ఇంకో మాట ఉంది చదవండి. ఆ భక్తిహీనుల వాత్సల్యము
ఏంటండి? మరలా చదవండి. భక్తిహీనుల వాత్సల్యము అంటే, వాత్సల్యత అంటే ప్రేమ. ఏం చూపిస్తారట? ప్రేమే చూపిస్తారు, వాత్సల్యత చూపిస్తారు. తర్వాత ఏంటి? క్రూరత్వం. అందుకే గొర్రెల చర్మమును కప్పుకును తోడేలు. లోపడెవరో తోడేలు, పైకి ఏం వేశారు? గొర్రెల చర్మం. కప్పుకుంటే ఎలా ఉంది? గొర్రెని లోపల తీసుకుని వస్తాం. తర్వాత ఏమవుతావు? ఉన్న గొర్రెలను ఏం చేస్తుంది? అది. అందుకని తోడేలు విషయం జాగ్రత్త అన్నాడు ఆయన. మన విషయం జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. 20వ అధ్యాయం 9వ వచనం మనసు పెట్టాలేమో. అప్పుడు యోవాబు అమాసతో, అమావాస్యతో కసమా మరి అది పేర్లు అలాగ ఉంటాయి. అప్పుడు యోవాబు ఆమాసతో, నా సహోదర, ఏమని అడుగుతున్నాడండి యోవాబు? నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడుగుతున్నాడంట. ఒకసారి నిజంగా ఆయనకి ఏమనిపిస్తుంది? బాగున్నావా అని అడిగాడంట. ఎన్న ఆయన ఏమనిపిస్తుంది? అయిపో నా బాగు కోరతాడు కదా అనుకుని ఆయన ఏమన్నాడు చూడండి. అనుచు ఆమాసను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకుని, అది ఇప్పుడు యోవాబు ఏం చేస్తున్నాడు? ఆమాసని క్షేమంగా ఉన్నావని ముద్దు పెడతాడట. పగవాడు లెక్క లేనని ముద్దులు పెడతాడు. అంతేనండి. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడో? గాయాలేమో బాధగా ఉంటాయి, కానీ ముద్దులు ఎలాగుంటాయి? పడిపోతాం. అంతే కదండి. చూడండి అక్కడ యోవాబు ఆమాస యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తన్ను కాపాడు కొనకను. ఎందుకు కాపాడుకోలేకపోయాడు? ముందే మాట్లాడాడు, క్షేమంగా ఉన్నావా? పడిపోయావంతే. మనం మాటలకే కదండి పడిపోతాం, కానీ లోపడే ఉంది. అదే ఎందుకంట భక్తిహీనుల వాత్సల్యం ఏంటి? నిన్ను దువ్వాడు అంటే నీకు దెబ్బేస్తాడని అర్థం అక్కడ. ఏమంతేనా? నిన్ను దువ్వాడు అంటే నీకేం చేస్తున్నాడని అర్థం అక్కడ. నీకు నష్టం. కానీ మనకేముంటుందో పిచ్చిది. వీడు ఎప్పుడు నా క్షేమం కోరుకునే వాళ్ళు ఉన్నారా అనుకుని మనం ఏమనుకుంటాం? అయ్యి బాబా క్షేమంగా ఉన్నానండి, నేను బాగున్నానా అనుకున్నాం. బాగున్నావా అనుకుంటాం, మంచిదే. తర్వాత ఏం చేశాడంట? చదవండి అక్కడ. యోవాబు ఏం చేశాడంట? కడకే కత్తితో పొడి చంపేశాడంట. ఏమడిగాడు ముందు? అందుకే ఇందాక భక్తిహీనుల యొక్క వాత్సల్యత ఏంటి? అది గుచ్చుకుంటే కానీ తెలీదు. అడు భక్తిపరుడో భక్తిహీనుడో గుచ్చుకుంటే కానీ అది తెలీదు. అందుకే భక్తిహీను చేతుల్లోంచి జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఏమంతేనా? అన్నీ అయిపోయాక మనం ఆయనకి ఎడతాం నమస్కారం. ముందు నుంచి చెప్పి పెడుతున్నాడు ఆయన. ఒరే, ఇద్దరు అన్నాదమ్ముళ్ళు, ఒకరిని ప్రేమించాను ఒకరిని ద్వేషించాను, ప్రేమించినోడితో నువ్వు ఉండరా అన్నాడు ఆయన. అవునా కదా? చెప్పండి. మనం ఏం చేస్తున్నాం? ద్వేషించుని ప్రేమిస్తే ఏమవుతాం? ద్వేషించుని ప్రేమిస్తే ఏం చేస్తాడు? ఆడు మనల్ని ఏం చేస్తాడో? నిన్ను ఎప్పటికైనా క్రూరత్వం చూపిస్తాడు. అది చెప్తున్నాడు ఆయన. ఏమా కాదంటారా? చెప్పండి. ఇప్పుడు ఇందాక అది మీకు జరిగిన వాక్యం బట్టే చెప్తున్నాను. నీ జీవితంలో ఒకరి మీద నెగిటివ్ వచ్చిందనుకోండి, చచ్చేంత వరకు పోదు. అది తెలుసా మీకు? అది చచ్చేంత వరకు పోదు. ఏది నెగిటివ్ మైండ్ వస్తే నువ్వు ఎంత చెయ్యి, ఏం చేసినా కూడా మంచి కనపడదు. ఎందుకని? మైండ్లోకి ఎక్కేసింది. తమ్ముడు నాకంటే దేవుడికి ఇచ్చేస్తున్నాడు, దేవుడు వీడి ప్రార్థన ఆలకించాడు, అంతేనా? బుర్రలోకి ఎక్కేసింది. బుర్రలోకి ఎక్కగానే ఏం చేయడు అన్నగారు? అంతే. ఎక్కిందా ఆయన చంపేంత వరకు వదలరు. అది నేను అంటుంటాను. ఆ బుర్రలోకి ఎక్కించకూడదు. ఆ బుర్రలోకి మనం ఏది ఎక్కించుకోకూడదు. అంటే ఎన్నాళ్ళు అయ్యో నా తమ్ముడితో నేను కలిసి ఉన్నాను, నాకు తోడుగా ఉన్నాడు నా తమ్ముడు, ఓకే నేను సరిగ్గా చేయలేదేమో, ఆడు సరిగ్గా దేవునికి ఇష్టమైనది చేశాడు కనుక దేవుడు అతని అర్పణ అంగీకరించాడు, నేను కూడా ఏం చేయాలి?
నా తమ్ముడు చేసినట్లుగా నేను కూడా మంచిగా నీతిగా భక్తిగా దేవునికి అర్పణ ఇవ్వాలి అని అనుకోవాలి. కానీ అక్కడ ఏమొచ్చింది? మనుషుడి యొక్క జీవితాల్లో ఉన్నది ఏంటయ్యా అంటే జీవపు డొమ్ము. అంటే అర్థమైంది మీకు ఏదన్నా? జీవపు ఏంటంటే ఏమనుకోకండి, ఈడు పరలోకం వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఇంకొకటి వెళ్ళకూడదు. ఈడు పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ పక్కోడు అసలు పాస్ అవ్వకూడదు. సహజమా కాదా చెప్పండి లక్షణం ఇది? అవునా కదంటారు చెప్పండి? సహజమైన లక్షణం. అపవాదికి పెట్టిన బేజాలు ఆనాడు విత్తింది ఆ బేజాలే కదా. అవ్వమ్మలో వచ్చిన బేజమే కదా కయ్యుడు. చెప్పాలి మరి. ఇలాగే ఎప్పటికీ కూడా అపవాది బేజాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. మరి ఆ బేజాలు పోతాయా? అందుకే కీర్తన గ్రంథంలో అంటాడు, భక్తిహీనులు ఒక్కసారి పోనీ ఆ మాట చూపిస్తాను చూడండి. 54వ కీర్తనలో చూడండి, ఒక మాట అక్కడే ఉంటుంది. 58వ కీర్తన 3వ వచనం అమ్మ. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి యుందురు. ఒకసారి అంటే ఇప్పుడు తల్లి కడుపులోనే భక్తిహీనులు ఎలాగున్నారంట? విపరీత బుద్ధికి ఏంటి? వినాశనమే కదా. మంచి బుద్ధి అది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుద్ధి అంటే? తల్లి కూడా ఎవరైనా అర్థం? ఇప్పుడు కయ్యనికి ఆ బుద్ధి రావడానికి కారణం ఎవరు? తల్లే. అందుకు ఇప్పుడు ఏం చేశాడు? తమ్ముని కూడా చంపడానికి కూడా వెనకాడలేదు. ఆ బుద్ధి అలా వెంటాడింది. అది మరలా చదవండి ఒకసారి. తల్లి కడుపున పుట్టినది మొదలుకుని భక్తిహీనులు ఆ విపరీతమైన బుద్ధి. దేవుడు చెప్పిన మాటనా? ఒక మాట. తల్లి కడుపులోనే కదా బుద్ధి నేర్చుకున్నాడు అంటున్నాడు. రైట్. మరి అలాంటప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలిజబెత్ కడుపులో ఏమి నేర్చుకున్నాడు? నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చిందా అని వందనం వచ్చిన వెనకాని గొంతులు ఎత్తాడంట. మరి ఆయనకి ఎలా నేర్చుకున్నాడు అది? అక్కడ పడ్డ బేజాలు. తల్లి తన మనసులో మంచిది ఉంటే బిడ్డ మంచిగా పుడతాడండి. విత్తనం బాగుంటేనే మా ఫలం బాగుంటుంది. చాలామంది అమాయకులు ఏమనుకున్నారంటే బిడ్డ తల్లి ఆ నీళ్ళు పోసుకున్న తర్వాత మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మంచి ఫలాలు తినాలి, మంచి అయ్యి ఇవ్వాలి, ఇవ్వాలి, మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. తప్పని నేను అంటలా. అంతకంటే మంచి మాటలు దేవుని మాటలు వినిపించాలి. లేదా అక్కడి నుంచి కానీ లోపల కూర్చోబెట్టారనుకోండి, టీవీలు కానీ కూర్చోబెట్టారనుకోండి, అత్తకోళ్ళు అక్కడ చూస్తుంది. ఓకేనా? ఆ లోపల ఉన్నాయండి. లోపల ఉన్నవాడు ఏం చేస్తాడు అమ్మా? లోపల ఉన్నవాడు రెచ్చిపోతాడు. అని మీకు తెలీదు. ఆ తర్వాత బయట వచ్చాక మీరు ఎంత సాగదీసినా అది సెట్ అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు గమనించండి, ఏమన్నాడు ఇందాక? తల్లి కడుపున పుట్టినది మొదలుకుని భక్తిహీనులకి ఏముంది? అందుకే ఇంకో మాట తెలుసా? యాకోబుని ప్రేమించితని యాసావుని ద్వేషించితని అన్న మాట పుట్టక ముందే చెప్పాడు ఆయన. ఎవరో దేవుడు. వాళ్ళు ఇంకా పుట్టక ముడిపే చెప్పాడు. ఏమని? ఈయన ప్రేమించాడు, వీడిని ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడు? ద్వేషించే యాసవ్ ఏం చేశాడు? భక్తిహీనుడిగానే ఉన్నాడు. ప్రేమించేవాడు ఏం చేశాడు? భక్తిపరుడు అయ్యాడు. అప్పుడే చెప్పేశాడు ఆయన. ఎందుకంటే ఆ బేజాలు అక్కడ పడ్డాలకే. తల్లి దయించి ఇది కూడా అర్థం చేసుకోండి. అందుకే ఇంటికాడ కూర్చుంటాను, ఇంకో చోట కూర్చుంటాను అనుకోద్దమ్మా. దయించాలి, అర్థం చేసుకోండి. దైవం దగ్గర కూర్చుంటేనే. ఇంకొక మాట, మరియా గారిని ఎలిజబెత్ ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడో? మరియాని ఎలిజబెత్ ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడో? ఆవిడెవరో? ఎలిజబెత్ ఎవరో? నీతిమంతురాలు. ఇప్పుడు ఈవిడ కూడా నీతిమంతురాలు. అందుకే నీతిమంతులు ఉంటే జ్ఞానంలో ఎదుగుతారు. ఇప్పుడు ఈవిడ కానీ భక్తిహీనులు ఇంటికాడ ఉంటే విశ్వాసాన్ని పాడు చేసుకుంటుంది. ఓకేనా? రైట్. అయితే ఇంకో మాట, ఇప్పుడు యోవాబు ఏం చేశాడు? ఆమాసతో క్షేమంగా ఉన్నామని ఏం చేశాడు? పోడు చేశాడు. అదే అందుకే భక్తిహీనుల వాత్సల్యత ఏంటంట అమ్మా? క్రూరత్వం. నమ్మకండి దయించి. ఓకేనా? ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం అమ్మ. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. హేరోనీయుడైన సన్బల్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును
ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చెయ్యు ఒకడు వచ్చినని విని, అంటే ఒకడు క్షేమంగా ఉండటం వీళ్ళిద్దరికి బాగలేదంట. ఇశ్రాయేలు వారికి క్షేమం ఇవ్వడానికి నెహెమ్యా వచ్చాడంట, ప్రాకారాలు కట్టడానికి వచ్చాడు కదా. ఈ ప్రాకారాలు కట్టడానికి వచ్చినందుకు ఈ సన్బల్టు, తర్వాత ఎవరు, టోబియా, వీళ్ళిద్దరి పేర్లు చూసుకోండి, సన్బల్టు టోబియా. వీళ్ళు ఏంటంటే ఇశ్రాయేలు వారికి క్షేమం వచ్చేస్తుందని వీళ్ళిద్దరూ ఎడుతున్నారట. ఓకేనా, మీకు ఏదైనా అర్థమైందా? అందుకే ఇందాక చెప్పాను, ఒకటి క్షేమంగా ఉండటం మరి కొంతమంది ఓరవలేని తనం. అది ఎక్కడ, అది లోకంలోనే కాదు, భక్తి జీవితంలో కూడా ఎదురయ్యేది. ఓకేనా, ఇంతకేంటి, ఆయన అక్కడ ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజు పరమేశ్వరుని తీసుకుని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ఆ దేశంలో ప్రాకారాలు కట్టడానికి ఆయన వస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఈ ప్రాకారాలు కట్టే తేవచ్చేద్దలకే ఇశ్రాయేలు వారికి క్షేమంగా ఉంటారు, వీళ్ళ క్షేమంగా ఉంటే మనకు మోగోదు. ఇంకో మాట తెలుసా, అందుకే ఎందాకన్నా భక్తిహీనుడా నీతిమంతుని దగ్గర ఉండొద్దు అన్నాడు. ఎందుకని, ఆడి క్షేమం ఉంచకుండా చేసేస్తాడు. మన క్షేమం కోరని వారితో ఏనాటికి సహవాసం చేయకూడదు, ఇది ప్రమాదం. అది ఎవరైనా సరే మన నష్టానికి కోరిన సహవాసం చేయకండి, ప్రేమించండి. అర్థమైందండి? శత్రువుడు కూడా ఏం చేయమన్నాడు ఆయన, ప్రేమించండి, ప్రార్థన చేయండి. మళ్ళా చెప్తున్నాను, ఓకేనా. కానీ మనము గాన వారితో సహవాసం అంటే కూర్చోబెట్టుకుని సోది చెప్పించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన జీవితాలు కూడా దెబ్బతింటాయి. ఓకేనా, ఖచ్చితంగా వచ్చాను. రైట్, ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం చూసారా, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయం తీసారా, 10వ వచనం చదవండి. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను, ఇది సొలొమోన్ గారు చెప్తున్నారు. అంటే మన తండ్రి స్నేహితుని కూడా ఏం చేయకూడదు, కాపాడుకోవాలి. స్నేహం వేరు, గుర్తుపెట్టుకోండి అమ్మా. స్నేహాన్ని ఏం చేసుకోవాలి అంటే, తండ్రి స్నేహితుడు కూడా నువ్వు స్నేహించాలంటే మంచి స్నేహితుడా చెడ్డ స్నేహితుడా? అది చెడ్డ స్నేహితుడు మనం చేరకూడదు. తర్వాత మాట అమ్మ, అండర్లైన్ చేయండి. నీకు ఆపద కలిగిన దినమందు, ఏమంటున్నాడండి, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు అన్నాడు. అండర్లైన్ చేయండి, నీ సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు. ఎప్పుడు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు. తర్వాత మాట, దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. అంటే దూరంలో ఉన్న సహోదరుడి కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి. 18వ అధ్యాయము 24వ వచనం. 18వ అధ్యాయం 24వ వచనం. అమ్మా చూడండి, బహుమంది చెలుకాండ్రు గలవాడు. మాట్లాడితే అందరు ఫ్రెండ్స్ అంట, కానీ వీడి కష్టం వచ్చినట్టు ఎవడో రాడు. అర్థమైందండి? అందుకే ఎక్కువ స్నేహితులు ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు. అమ్మ ఒక మాట చెప్తున్నాను, నీ స్నేహం నువ్వు స్నేహం చేస్తే నీకు మేలు కోరేవాడితో స్నేహం చేయాలి. అంతేగాని వాళ్ళ అవసరతల కోసం నీతో స్నేహం చేశారంటే చాలా నష్టం నీకు కలుగుతుంది. అమ్మ తర్వాత మార్చం, ఆ సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు అది. అందుకే ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకని, ఆ స్నేహితుడు ఎక్కడి నుంచి, నీ పొరుగువాడే నీ స్నేహితుడు అవ్వాలి. స్నేహితుడు అనేవాడిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, గుర్తుపెట్టుకోండి. స్నేహితుడు అనేవాడిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, అంతేనే కదంటారా. సహోదరుని నువ్వు సెలెక్ట్ చేసుకో, దేవుని సెలక్షన్. సహోదరుని దేవుని సెలక్షన్ అది. ఇప్పుడు ఏమన్నాడు, నీ సహోదరి కంటే నీ పొరుగువాడైన స్నేహితుడిని అత్తుకుని ఉండేవాడితో ఉండి అన్నాడు ఆయన. అన్నాడు లేదా? ఇప్పుడు మంచి స్నేహితుడు కావాలా చెడ్డ స్నేహితుడు కావాలా? అమ్మ ఒక్కసారి
సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. 17వ అధ్యాయం 5వ వచనం. భేదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. ఒక మాట, ఎప్పుడైనా సరే భేదరకం, ఓకేనా, ఒకవేళ లేదు, కొందరికి ఉండొచ్చు, కొందరికి లేకపోవచ్చు, ఓకేనా, ఆ భేదరకాన్ని కూడా వెక్కిరించకూడదంటాడు. ఇక వీళ్ళకి ఏమున్నాయండి, ఎప్పుడు చూసిన అప్పులేండి, ఎప్పుడు చూసిన ఇదే, అది ఎక్కిరించకూడదంట. అర్థమైందండి? వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో, ఆ లేనరకాన్ని కూడా ఎవరో కూడా వెక్కిరించకూడదంట, వేలం చేయకూడదంట. ఆ తర్వాత అది చెప్పాడండి, వారి సృష్టికర్తను ఏం చేస్తున్నాడో నిందిస్తాడు. అంటే ఎవరిని కూడా తక్కువలో ఉన్నవాడిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. తర్వాత మాట అండర్లైన్ చేయండి, చూడండి. ఆపదను చూచి, అంటే ఇప్పుడు ఆపదలు ఎవరికి వస్తాయి? బేదలకు వస్తాయి మరి, అంతే కదండి. ఆపదను చూచి సంతోషించువాడు, అంటే ఇప్పుడు ఆపద చూసి సంతోషం బలికి వచ్చినరా అని అనుకున్నావు అనుకోండి, దేవుడు ఎలాగెంచడంట? నిర్దోషిగా ఎంచడంట. అంటే ఎవరని అర్థం? దోషులు అయిపోతావంట. అందుకే ఆపదలు వచ్చినప్పుడు మనం ఎవరిని కూడా, ఓకేనా, సంతోషించకూడదు. ఎవరికైనా ఏ ఆపదలు వచ్చినా సరే మనం సంతోషించకూడదు. అలా సంతోషించామంటే ఏమవుతామంట? 761 పేజీ ఓబేద్య గ్రంథం, ఓబేద్య గ్రంథం 761 పేజీ. త్వరగా తీయాలి. 12వ వచనం అమ్మ, తీసారా? ఒకసారి 10వ వచనం చదువుదాం. 10వ వచనం చదువుదాం. నీ సహోదరులైన యాకోబు సంతతికి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? మొదటి వచనం, ఓబేద్యాకు కలిగిన దర్శనమును ఏదోమును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఏదోమీలు ఎవరో? యాసావు సంతానమే. ఏదోమీడంటే ఎర్రనివాడని అర్థం. ఇందాక ఏమన్నాడు ఆయన? యాకోబును ప్రేమించితిని యాసావును. ఇప్పుడు ఆ యాసావులతో మాట్లాడుతున్నాడు ఆయన. యోధోముల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో? 10వ వచనం. అర్థమైంది మీకు ఏదన్నా? యాకోబు యొక్క సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు, అన్నదమ్ముల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి, అంటే ఇప్పుడు ఏం చేశాడు యాసావు? యాకోబు సహోదరులకు ఏం చేశాడు? బలాత్కారము, ఆక్రమించుకున్నాడు. ఓకేనా? అలా ఆక్రమించుకోవడం దేవుడికి కోపం. ఇప్పుడు చెప్తున్నాడు, చదవండి అక్కడ. నీకేం కలిగిద్ది? ఖచ్చితంగా నువ్వు బలాత్కారంగా అక్రమంగా నువ్వు సంపాదించా, ఖచ్చితంగా అది నిన్ను ఎప్పటికైనా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేస్తుందని ఇందా చదువుకున్నాం. ఇవాళ ఉంటుందండి, రేపు ఉండదు అది. ఓకేనా? ఇవాళ ఏదోలా సంపాదించుకుంటాం, కానీ అది రేపు ఉండదు. మనకి రేపు ఉండేదే కావాలి, ఇవాళ లేకపోయినా పర్లేదు కదంటారా? తర్వాత మాట మాకు ఇక ఎన్నటికీ లేకుండా ఏమైపోతావు అన్నాడు? అది అంటే సహోదరుల జోలికి వెళితే అంత ప్రమాదం. ఎందుకంటే ప్రేమించిన జనాంగం అయినా, దేశించేవారు ప్రేమించేవారితో అంత ప్రమాదం ఉంది. ఓకేనా? అది చెప్పి ఒకసారి 12వ వచనం చదవండి. నీ సహోదరుడికి ఏమొచ్చింది? దేని బట్టి వచ్చింది? దేని బట్టి వచ్చింది? ఒకసారి 11వ వచనం చదవండి, చెప్తాను. నీవు పగవాడవై నిలిచిన దినమందు, ఎవరికే? సహోదరులకి. సహోదరులు నువ్వేమయ్యో? పగబట్టుకున్నావు. ఓకేనా? పగబట్టుకున్నావు అంటే యాకోబు సంతానం, యాకోబు యొక్క సహోదరులు ఏం చేయాలని చూశాడు? యాసావు పగపట్టుకున్నాడట. చూడండి, పగపట్టుకుని పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసి దినమందు నీవు వారితో కలుసుకుంటివి. ఎవరితో కలుసుకున్నారు ఇప్పుడు చెప్పాలి. ఇక్కడేమో తమ్మును బాధ పెడుతుంటే ఆ తమ్మును బాధ పెట్టి ఓడితో కలుసుకున్నాడట వీడు అన్నగారు. దేవునికి ఇష్టం అది.
అమ్మా, అబ్రహాము తన సహోదరుడైన కుమారుడు లోతు గారు కూడా అబ్రహాముతో వెంబడించడం లేదా లోతు గారు? అలా వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా రాజులు వచ్చి ఏం చేశారంట లోతు గారిని? అతని కుటుంబాన్ని అతను కలిగినదంతా కూడా పట్టుకుని వెళ్ళిపోయారంట. అవునా? ఆదికాండంలో ఉంటుంది మాట. అప్పుడు అబ్రహాం గారు చేతులు కట్టుకుని కూర్చోలా, తన దగ్గర ఉన్న సైన్య బలాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి తీసుకుని వచ్చాడంట. ఓకేనా? అయ్యో నా అన్నగారు కొడుకు నాకెందుకులని ఊరుకోలా, ఎందుకు తెలుసా? నన్ను నమ్మి వచ్చాడు. కనుక ఏం చేయాలి? రక్షించాలి. అలా చేతులు కట్టు. అబ్రహాం అంత నీతిమంతుడే, యుద్ధం చేశాడా లేదా? చేశాడు. అది ఎందుకంటే సొత్తు పట్టుపోతున్నారు కనుక యుద్ధం చేయవలసి వచ్చింది అక్కడ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ నీ సహోదరుని శ్రమ అనుభవ దినమును చూచి నీవు ఆనంద మొంద తగదు. తర్వాత యోధావారి నాశన దినమును వారి స్థితిని చూచి, ఇందాక సామెతల గ్రంథం 17 అధ్యాయం 5వ వచనం ఏం చదువుకున్నాం? ఆపద దినమును చూచి సంతోషించు వాడు దేవుడు ఎలా ఎంచడని చెప్పు. అదనమాట. ఇప్పుడు ఇక్కడ సహోదరుడికి ఆపద వస్తే ఇలా ఏం చేస్తున్నారు? యోదోమీయులు సంతోషపడుతున్నారు, శత్రువులతో చేతులు కడుతున్నారట. ఎంత దరిద్రం అండి ఇది! కష్టం వస్తే కుటుంబాలు కలవాలి, అది ప్రేమ. తండ్రి ఇచ్చిన రక్తం ఏటయ్యా అంటే అది కష్టం వచ్చినప్పుడు కలవాలి, సంతోషం వచ్చినప్పుడు కలుపుతారు లేదా తర్వాత. అమ్మా, ఖచ్చితంగా కష్టం వచ్చినప్పుడు కలవాలి. కలవలేదనుకోండి ఆ బంధానికి విలువ లేనట్టే. సంతోషం ఉన్నప్పుడు అందరూ చుట్టాలే, కష్టం వచ్చినప్పుడే అసలు చుట్టాలు ఎవరో దొరికేది మనకి కదంటారా? ఖచ్చితంగా కష్టం వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడు అసలుదంతా తేటపం అవుతుందండి. మరలా చెప్తున్నానమ్మా, మీకైనా మాకైనా ఎవరికైనా సరే కష్టకాలంలో ఆదుకున్న వారే వాస్తవం. ఓ విధంగా చెప్పాలంటే అసలైన బంధువులు అంతే. ఓకేనా? కిందకి రండి, చదువు. నా జనుల ఆపద దినము నీవు వారికి గుమ్మములోనికి చొరబడకూడదు. వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మళ్ళా వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేయకూడదు. తర్వాత వారి ఆపద దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద దినమున నీవు వారిని ఆస్తిని పట్టుకున్నా. అబ్బా, ఎంత మాటలండి ఇవి! వాళ్ళ ఆపద దినమందు నువ్వు వారితో పాటు వెళ్ళిపోయి వాళ్ళ ఆస్తిని సంపాదించుకోకో. వాడు ఆపదలో ఉన్నాడు. ఓకేనా? ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వారిని బాధ పెట్టకూడదని దేవుడు యాసావు వారికి చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు తన సహోదరు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సాయం చేయాలి. సాయం చేయకపోయినా పర్లేదు. ఏం చేయకూడదు? కీడి చేసేవారితో కలిసి ఉండకూడదు. అవునా? ఎందుకని? ఇందాక చెప్తాను. భక్తిహీనులు ఏం చేస్తున్నారు? 69వ కీర్తన 69వ కీర్తన 69వ కీర్తన తీసరా అమ్మా. 4వ వచనం చదవండి. చూడండి. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే. నువ్వు మంచి చేసే కొద్ది నీకు శత్రువులు పెరుగుతారంట. నువ్వు మంచి చేయకుండా సేపు నీకు ఎవడో శత్రువు అవ్వడం. ఓకేనా? ఒక మాట, అన్నగారులు ఎలాగ ఉన్నారా వెళ్ళి చూసిరారా అన్నాడంట దావీదుని తండ్రి. యోగక్షేమాలు తెలుసుకునిరా అని పంపాడంట. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళితే అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అదే గొలియాతు రెచ్చిపోతున్నాడు. వెంటనే అది చూసేమన్నాడు, నేను వెళ్ళి వాడిని సంహరిస్తాను, నాకు అవకాశం ఉందంటే. అన్నగారులు ఏమన్నారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే గాలి తీసేస్తున్నారు కదా అక్కడ. ఎరా నీకు పని పాట లేదా? ఇంటికాడ గొర్రెలు ఎవరికి అప్పగించావరా? అది నేను అంటుంటా. ఏం చేద్దాం చూస్తున్నాడు అతను. వీళ్ళు చేసారు, వీళ్ళ వల్ల కాలేదు, పోనీ ఈయన వెళ్తాను అన్నాడు. నువ్వు చెయ్యొద్దు అన్నాడు. ఎందుకని? ఈడు చేస్తే గొప్పడైపోతాడు, అదో భయం. సరే అనుకుని మొత్తం మీద ఏమయ్యాడు? ప్రాణాన్ని తెగించి వెళ్ళాడా లేదా యుద్ధానికి? ఎవరి క్షేమం ఇవ్వాలని? ఇశ్రాయేలు యొక్క దేశానికి క్షేమం ఇవ్వడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి శత్రుతో యుద్ధానికి వెళ్ళాడు. గెలిచాడా లేదా? రైట్. యుద్ధం అయింది అన్నాడు, గెలిచాడు. అలా బయటకు వచ్చాడంట. జనం అన్నారంట,
నిజంగా నువ్వు లేకపోతే మాకు ఈ రక్షణ లేదని సౌలు వేల కొలది, దావీదు అక్కడ మొదలైపోయింది. అంతే. మంచినే కదా చేస్తా చెప్పాలి. ఆ మంచి చేయడంతో ముందేమైపోయాడు, సౌలు దృష్టిలో ఏమైపోయాడు, ఈయన ఎలా చంపాలని చూశాడంట. విసపు చూపు చూసాను అనే మాట ఉంటుంది అక్కడ. నువ్వు మంచి చేసావా, మరలా చెప్తున్నా, మంచి లోకం చూడలేదు. నువ్వు నాశనం చేయి, పడగొట్టు, నీ వెనకాల 100 మంది వస్తారు. నిలబెట్టు, ఒక్కడు రాడు, నిన్ను కూడా పడగొట్టేస్తారు. అది లోకం. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నిలబెట్టడానికి. ఆయన్ని పడగొట్టింది లోకం. ఇంకో మాట, పడగొట్టడానికే. పాపం చేసిందయ్యా, రాళ్ళతో కొట్టి చంపాడు కదా అని మొత్తం జనం అందరూ వచ్చేసారు. అది లోకం తీరు. పడగొట్టడంలో ఉన్న ఆనందం వాళ్ళకి ఇంకా ఇందులో కూడా ఉండదు. కట్టమనండి, చూద్దాం. ఒక జీవితాన్ని కట్టమనండి, ఎవడి వల్ల కాదు. కానీ పడగొట్టమనండి, మామూలుగా కాదు. ఎంత ఆనందమో మరి. ఓకేనా? అందుకే ఆ క్షేమం చూసిరారా అంటే దావీదుకి ఏమి లేదు మొదలు. అందుకే ఎంత చెప్తున్నాడు, శత్రువులు పెరిగారు. ఎంతమంది ఉన్నారంట? నిజంగా ఆయన గొర్రెలు కాసుకుంటే ఏ గొడవ లేకపోతున్నాడు. ఆ సింహంతోటో తోడేళ్ళతోటో అప్పుడప్పుడు కనబడితే యుద్ధం చేసుకుంటాడు, బంగారులో ఉందుడు. ఎప్పుడైతే ప్రజల రక్షణ కొరకు వచ్చాడు ఈయన, దేవుని ప్రణాళిక ఎప్పుడైతే వచ్చాడో ఇంక మొదలైపోయింది. ఇంట్లో వాళ్ళు తిట్టారు. రాజుగారు ఎప్పుడు దొరుకుతాడా అని బల్లెలేసాడు. శత్రువులు కూడా ఏం చేస్తున్నారు, అంతగా తల వెంట్రుకలు కంటే ఎక్కువ ఉన్నారట. మీకు మాట తెలుసు, మీరు మంచి చేశారంటే మీకు మరలా చెప్తాను, మీకు లెక్కలేనంత మంది శత్రువులు ఉంటారు. మీరు చెడు చేశారనుకోండి, అందరూ చుట్టాలే. అవునా కదంటారా? మీకు ఇంకోటి నిరూపించమంటారా? యోసేపుడు కూడా అన్నగారులు ఎక్కడో ఉన్నారు, వెళ్ళి అలా క్షేమం తెలుసుకుంటారా అని పంపాడంట. ఎవరినే? యోసేపుని. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు, వెతికాడు, తిరిగాడు. మొత్తం మీద ఆయన పళ్ళ చోట అన్నలారు ఇక్కడ ఉన్నారా అన్నాడట. ఒరే వస్తున్నాడు రోయ్, ఎవరో కలలు కానివాడు వస్తున్నాడు రో అన్నారు. ఒక మాట, ఆయన్ని చంపడానికి 11 మంది ఏం చేశారు? చేతులు కలిపారు. అవునా కదా చెప్పండి? ఆ తమ్ముని చంపడానికి 11 మంది చేతులు. అది నేను అంటుంటా. ఆడు కష్టంలో ఉన్నప్పుడు ఒక్కడైనా ఏదైనా ఆదుకున్నాడా? రూబేన్ ఏదో అన్నాడు, ఎవరు వద్రమో చంపొద్దు, తీసి అమ్మేద్దాం అన్నాడు. అంతేనా? అది కూడా బాధ కదా, అది తప్పే కదా. అమ్మేశారా లేదా? అని ఇప్పుడు పడగొట్టడానికి, గోతులో పడగొట్టడానికి 11 చేతులు కలిసినాయి. కానీ ఆ మహానుభావుడు ఏం చేశాడు తెలుసా? నన్ను పడగొట్టి నిలబెట్టే దేవుడు ఉన్నాడు కనుక వాళ్ళు ఏమన్నా నువ్వు పడిపోవాలని కోరుకోలేదు, తన సహోదరు నష్టపోవాలని కోరుకోలేదు. ఆపద దినంలో ఏమిచ్చాడు? వాళ్ళకి ఆహారం ఇచ్చి కాపాడాడు. అది నీతి. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ. మందుంటే నీతి కాదండి, నీతి ఒక్కడున్నా సరే అది నీతి. ఆ నీతిని ఆయన కాపాడుతాడు అక్కడ. ఓకేనా? ఒక మాట. అందుకే దావీదు ఏమన్నాడు, 10,000 మంది దండెత్తినా నువ్వు నా పక్షాన ఉండగా నాకు ఏమవుతుంది అన్నాడు ఆయన. ఓకేనా? 10,000 మంది వచ్చిన ఒక ప్రశ్న ఎత్తి సమాధానం ఉండదు మళ్ళా. ఓకేనా? కనుక అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడో, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి. ఎంతగా శత్రువులు ఎందుకు అవుతారు? అది అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరించుకోరు వారు అనేకులు. చంపేయాలని చూస్తున్నారంట. ఏమంతేనా? మరి ప్రవీణ్ గారిని ఏం చేశారు? ఎందుకు చంపేశారు? ఎవరినైనా కొట్టాడా, తిట్టాడా, ఏదైనా అన్నాడా? సత్యం చెప్పడం వల్ల చంపేశారు అంతే. ఎంత దారుణం అండి. ఆలోచించే. ఇంకొక విషయం, అక్కడ శత్రువులు చంపారంటే ఒక న్యాయం. మరి యోసేపుని ఎవరు చంపారు? ఎవరు చంపాలని? స్వయాన అన్నగారులో చంపాలని చూసారే. సరే, యేసు ప్రభుని ఎవరు చంపారు? స్వయాన తన స్వజనులు యూదులే చంపారే. అంత ప్రమాదం. నువ్వు సత్యమని అన్నావా నేను చంపేస్తారు, నువ్వు మంచి చేసావా నేను భూమి మీద ఉంచడం. ఇది మరలా చెప్తున్నాను మీకు. మరి ఏం చేద్దాం? ఉన్న కొంతకాలమైన జరిగి చెప్తున్నాను, ఆ మంచే చెప్పాలి. ఎందుకు తెలుసా? ఇందాక అన్నాడు ఆయన, నీతిమంతులే అని కావాలట. అది ఓకేనా? రైట్. ఆ తర్వాత మాట చూపిస్తాను చూడండి, ఒక మాట చూపిస్తాను చూడండి. 8వ వచనం చదవండి అమ్మా. నా సహోదరులకు సహోదరులకు ఎలాగొన్నాడంట? పరాయి వాడిలాగా ఉన్నాడంట. దేవుడికి ఎలాగొన్నాడో? హృదయానుసారుడేగా ఉన్నాడట దావీదు.
దేవునికి నా హృదయాన సారుడు అన్నాడు. సహోదరులకు ఎలాగున్నాడు? పరాయి వాళ్ళలాగా ఉన్నాడట. అదే చెప్తున్నా, దేవునికి ఇష్టడైన వాడు లోకానికి నచ్చడం. మీరు ఎక్కడైనా సరే మీరు మాట్లాడితే ప్రార్థన అండి, తప్పు అనుకోకుండా మీ భార్య ఉండగా సరే ఎలా ప్రార్థనకి వెళ్దామని మీరు అనండి, ఆవిడకి శత్రువులు అయిపోతారు. అలాగే మీరు ప్రార్థన అనండి, వాళ్ళకి శత్రువులు అయిపోతారు. ఓకేనా? మీ భార్య భర్తలు పిల్లలతో ప్రార్థనకి వెళ్దామనండి, ఎత్తపాడు ప్రార్థన కోపలు వచ్చేస్తే వాళ్ళకి. అర్థమైందా మీకు? మీరు దేవుడు మంచి నీతి అని అన్నారా, శత్రులే. ఓకేనా? ఆ తర్వాత చూడండి, ఏంటంట? నా తల్లి కుమారులకు ఏమయ్యాడంట? పరాయివాడు అయిపోడంట. ఎంత దారుణం అండి! ఓ మాట చూపించమంటారా? ఒక మాట చూపిస్తాను చూడండి. 20 వచనం చదవండి. నిందకు ఎవరేస్తున్నారు నిందలో? ఎవరేస్తారు నిందలో? మనుషులే. అమ్మ అంతేనా? నిందకుతో ఎవడైనా సరే నిందేస్తే బాధ ఉంటుందా ఉండదా? ఏమా, నిందేస్తే ఖచ్చితంగా బాధే. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. అండర్లైన్ చేయండి. ఇది చూడండి పాప, కరుణించు వారి కొరకు. ఎవడైనా కనికరిస్తాడేమో అని ఏం చేసుకున్నాడంట మహానుభావుడు? కనిపెడతాడంట. ఒకవేళ ఎంతమందులు ఎవడైనా నన్ను కనికరించేవాడు ఉన్నాడేమో అని ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుకుంటేని గాని ఎవరునూ లేకపోయిరి. తర్వాత వాదార్చువారు వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని ఎవరునూ కానరారకపోయి. మనుషుల కోసం కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం కదా, అలా ఉన్నప్పుడు ఏం చేశారు? కనీసం ఎవరైనా మనల్ని సహాయం చేస్తారో లేదా మనల్ని ఆదుకుంటారనుకుని చూస్తున్నాడంట. ఎవడ కూడా ఏమవ్వలేదంట, కానరాలేదంట. అది నేను అంటుంటా. రాలేరు. ఓకేనా? 130వ కీర్తన 5వ వచనం. మనం చేయవలసిన పని ఏంటో చూడండి. యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకోవలసింది ఆయన కొరకు. నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఓకేనా, మనం కనిపెట్టుకోవాల్సింది ఎవరి కొరకు? అది ఆయన కొరకు కనిపెట్టుకోండి దయించి, ఎవరి గురించి కనిపెట్టుకోకండి. ఓకేనా? తర్వాత అమ్మా, నా ప్రాణము అది. ఎందుకంటే ప్రాణాన్ని విసిగించే లోకం, నీ ప్రాణానికి క్షేమం ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడే. అందుకే నేను బ్రతుకు దినములని కృపాక్షేమములేనాయంట. అది ఎక్కడుంటే. అందుకే భక్తిహీనులు గుడారములు నివసించుట కంటే దేవుని ఆవరణములో నివసించుట మేలు. ఇక్కడ ఆవరణ బ్రతకటం మేలండి. ఓకేనా? అందుకు భక్తిహీనులు గుడారాలు నివసించామనుకోండి, మనం కూడా ఏమైపోతాం? నష్టపోతాం. ఎందుకు తెలుసా? వాడు పాడు చేస్తాడో, వాళ్ళు వాత్సల్యత, క్రూరత్వం. ఓకేనా? తర్వాత మాట అక్కడ చదవండి. అది ఇప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకోవడం ఏంటి? ఆయన మాట. అమ్మ, దేవుడి కోసం కనిపెట్టుకోవడం ఏంటండి? ఆయన మాట. ఒక మాట. మన మాట లేదన్నా ధైర్యాన్ని ఇస్తాయా? మన మాటలు ఏదన్నా ధైర్యాన్ని ఇస్తాయా? చెప్పండి. అయిపోయింది. మన మాటలు ధైర్యాన్ని ఇస్తాయా? ఇస్తే కేవలం కొద్దిసేపే అమ్మా, ఇస్తే కొద్దిసేపే. మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. తర్వాత మాట చదవండి. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు. అంటే ఇప్పుడు ప్రాణం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? సరే, 41వ కీర్తన 5వ వచనం చదవండి. అయితే నా శత్రువు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు. అదే నువ్వు బతకాలని ఎవడో కోరుకోడు. ఓకేనా? నువ్వు బతకాలనుకున్నప్పుడు వారు కూడా వారి నోటప్పుడు ఏమొస్తాయి? క్షేమకరమైన మాటలు వస్తాయి. చెడ్డ మాటలు ఏవి రావు. అంతేనా కదంటారా? ఏమా అవునా కాదా? అది కూడా శత్రువు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడో?
నాశనం అవ్వాలని చూస్తాడు. అమ్మా తర్వాత వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోవును. ఎందుకంటే చచ్చిపోతే ఇంక గొడవ ఉండదు కదా, వీడు బతుకున్నంతసేపే కదా ఇది అడ్డం. ఏదో అనుకుంటున్నారు మీరు. అరణ్యంలో బ్రతకండి, హ్యాపీగా బ్రతుకుతారు. లోకంలో బ్రతకండి, చచ్చిపోతారు క్షణం క్షణం. అర్థమైంది మీకు? భక్తిహీనంత ప్రమాదం. ఓకేనా? తర్వాత చదవండి. ఒకడు అదిగో చూడండి, మాట చూడండి. ఎవడో చచ్చిపోవాలనుకున్నవాడు ఏం చేస్తాడంట? ఒకడు నన్ను చూడవచ్చుని ఎడలా ఏం చెప్తాడంటే వచ్చి మన దగ్గర నిజం చెప్తాడు అనుకుంటున్నారా అమ్మా? వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపము పోగు చేసుకునిచున్నది. ఏది లోపలికి వచ్చి ఏం చేశాడు? అబద్ధమే చెప్పాడంట. ఓకేనా? ఇంతకు ఏం చెప్తున్నాడో? చచ్చిపోవాలనే కోరుతున్నాడంట. మరలా బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. వాడు బయలు వెళ్ళి, అది అర్థమైందా మీకు? ఏదన్నా బయటికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? అబద్ధాన్నే పలుకుతున్నాడు బయట. ఎవరు చేసుకున్నదాడు ఎన్నైనా చెప్తాం, కానీ పైన ఒక ఆయన ఉన్నాడు, వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. అర్థమైందండి? ఫోన్లోనే కాదు, ఇంట్లోనే కాదు, తలుపులు వేసుకునే కాదు, నీ మనసులో ఏమనుకున్నావో దేవుని తెలుసు. నీ మాటే నీకు తీర్పు. అది మీరైనా మేమైనా ఎవరైనా. ఆ మాట చాలా ప్రమాదకరం. ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడామా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరాలి. ఓకేనండి? తన అతిక్రమంలో ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఎదుటివాడు నష్టపోవాలని కోరుకుంటే అది ఏ మనసు ఆలోచన చేయి. ఓకేనా? నష్టపరిచే మనసులోకి చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. కడక ఏమన్నాడు? ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం మాట్లాడుతున్నాడు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అబద్ధాన్ని చెప్తున్నాడంట. తర్వాత నన్ను ద్వేషించు వారందరూ కూడి అంతే. అబ్బా ఎంత బాగా మాట్లాడుకుంటారంటే, ప్రత్యేకించి మీటింగ్లు ఉంటాయంటే, ప్రత్యేకించి మీటింగ్ ఉంటుందంట. మంచి మాట్లాడతారు అనుకున్నారా అమ్మా? అందుకేమన్నాడు ఆయన? ఏం కోరుకుంటున్నారు? అందుకే ఒక మాట చెప్తున్నాడు. అందుకే ఇందాకేమన్నాడు ఆయన? నా సహోదరులకు నేను అన్యుడినైతేని, నా తల్లి కుమారులకు పరుండనే అయితేని అన్నాడు. 69వ కీర్తన ముగించేద్దాం. ఒక్క మాట తీసిరా. 69వ కీర్తన 13వ వచనం. ఈయన ఏం చేస్తున్నాడు చూడాలి. మనకి ఎన్ని శోధనలు సమస్యలు వచ్చినా పరిష్కారం ఏంటి మన జీవితానికి? 69వ కీర్తన 13వ వచనం. యెహోవా అనుకూల సమయమున, అంతే. నువ్వేం చేయాలి? ఆయనకు అనుకూలమైన సమయాన్ని నువ్వేం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆయన ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, వెంటనే రాదు. అందుకే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఆయన ఇచ్చేంతవరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మార్గాలను ఏం చేస్తాడో సరళం చేస్తాడు. అమ్మ చివరికి ఏం చేశాడు చూడండి భక్తుడు. ఒకసారి నాన్న 29వ వచనం. నేను బాధపడిన వాడనే వ్యాకుల పడుచున్నాను. దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. ఉద్ధరిస్తాననుకోలే, ఎవరు ఉద్ధరించరు. అది ఎవరు ఉద్ధరించాలి? అది చెప్తున్నాడు. తర్వాత అమ్మ కీర్తనలతోనూ, మీ అందరు గమనించి ఒక్కసారి ఇప్పుడు చెప్పుకున్న పాఠంలో ఇది చాలా ప్రాముఖ్యంగా వచ్చింది. అమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. నేను ఆ కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచేదను. తెలివైన వారి లక్షణం ఇది. ఓకేనా? ఆయన ఏం చేయాలి? స్తుతించాలి, ఆయనని గణపరచాలి. ఓకేనా? తర్వాత మాట చూడండి. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ఏది? దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం, నువ్వు బలులు అర్పించటం కంటే ఇష్టం అంట. మేకను కోసం భోజనాలు కూడా పెట్టక్కర్లా. ఓకేనా? ఏం చేస్తే ఆయనను స్తుతించి ఆయన గణపరచడం ఆయనకి ఇష్టం అదంట. ఓకేనా? అందుకని ఏమన్నాడు ఆయన? మనుషులు ఎవరు అపార్థం చేసుకున్నా, ఎవరు దూరం పెట్టినా, ఎవరు శత్రువులుగా ఎంచుకున్నా నువ్వేం చేసుకోవాలి? దేవునికి శత్రువుగా ఉండకూడదండి అమ్మా. దేవునికి శత్రువుగా ఉండకూడదంట మన జీవితాలు. అది గుర్తుపెట్టుకోండి.
అమ్మా అసలు దేవునికి ఎట్టి పరిస్థితుల్లో మనం శత్రువుగా ఉండకూడదంట. ఓకేనా? కనుక మనం ఇప్పుడు నేర్చుకున్న విషయాలు ఒక్కసారి ఆలోచించాలి. అందుకే భక్తిహీనుల వాత్సల్యత క్రూరత. ఇప్పుడు దేవునికి ఎవరి ఇష్టం? భక్తుల నీతిమంతుల భక్తిహీనుల? అందుకే భక్తిహీనుల నా నివాసం యొద్ద ఉండొద్దు అన్నాడు. అందుకే మరలా చెప్తున్నాను, మొదటి కీర్తన అదే చెప్పాడు ఆయన. భక్తిహీనుడు ఎవరు? అంతే. అందుకు దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసులు కూర్చుండు చోటను, యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుడు ఎక్కడ కూర్చోద్దు అన్నాడు, ఎక్కడ నుంచొద్దు అన్నాడో, ఎక్కడ నిలవద్దు అన్నాడో అక్కడికి మనం వెళ్ళటం ప్రమాదం. ఓకేనా? యాసావే భక్తిహీనుడు. ఓకేనా? అలాంటి భక్తిహీనుల దగ్గర మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమవుతాం? వారి వల్ల కలిగే నష్టాలు అనుభవించాలంటే వెళ్ళాలి. వాళ్ళ మంచి కోరుకునే మనసు అయితే ఉండదు. అది నేను అంటాను, నీ మంచి కోరు. అందుకే ఎందుకేమన్నాడు? ఆపదలో నీ సహోదరుని కంటే నీ పొరుగువాడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఎందుకని ఆ పొరుగువాడు ఎవరు? స్నేహితుడు. ఎందుకని సహోదరుని కంటే హత్తియుండు స్నేహితుడు కలదు అన్నాడా లేదా? అందుకు సహోదరులు ఏముంది? ఆపదలో ఉన్నప్పుడు, బాధలు వచ్చినప్పుడు సంతోషించారు. ఓబద్య గ్రంథం. యాసావు సంతానం ఏం చేశారు? యాకోబు సంతానం బాధపడుతున్నప్పుడు ఏం చేశారు? సంతోషించారు. అది దేవుడు వారిని నిర్దోషిగా ఎంచలేదు, దోషులుగానే ఎంచాడు. ఓకేనా? అలాగే మన జీవితాల్లో మరలా మనం క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే, ఓకేనా? అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారు ఏం చెప్తారు? ఇది తాగితే నీకు హానికరం. హానికరానికి ఏమవ్వాలి నువ్వు? అంతే. అది తినే వస్తువులుగా కాదు, మనుషులకు కూడా దూరంగా ఉంటే కొంతకాలం బతుకుతాం. ఓకేనా? మన హాని కోరుకునే వారికి దూరంగా ఉంటే కొంతకాలం బ్రతుకుతాం. లేదు అని వెళ్ళావా ముందే పోతాం. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నీ అయ్యాయి. కనుక నీ స్నేహం నా స్నేహం ఎవరితో? అది. కానీ నీకు హాని చేసిన వాడి గురించి కూడా ప్రార్థన చేయి, అంతే. ఓకేనా? నీకు హాని చేసిన వారి గురించి కూడా ప్రార్థన చేయి, ప్రభు నేర్పింది అది. ఓకేనా? ఓకే, ఇష్టం లేదు, ఓకేనా, ఆ దేశిస్తున్నారు, మనం అంటే నచ్చడం లేదు, దూరంగా ఉండి నీ పని నువ్వు చేసుకో. దేవుడిని నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి. అది నేను అంటే, ఇప్పుడు ఇష్టం లేనప్పుడు అక్కడ కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, నిలబడినా తప్పే. పొరపాటున పక్కన ఏదైనా ఉమ్మేసుకున్నా అది ఎవరి మీద వేసామంటాడు? పక్కన వేసి నా మీద వేసి. ఇలాంటి మనుషులు దూరంగా ఉంటే నువ్వు ప్రశాంతంగా కొంతకాలం క్షేమంగా బ్రతుకుతావు. ఇప్పుడు క్షేమంగా బ్రతకాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పుకున్నదంతా ఇదే. భక్తులతో చెయ్యి, నమ్మకస్తులతో ఉండు. ఓకేనా? అదే. ఓకేనా? నా లెక్క ఆయనకి చెప్పాలి, మీ లెక్క ఆయనకి చెప్పాలి. కనుక మరొకసారి, నా మాటల వల్ల, నా క్రియల వల్ల నేను ఎవరినైనా ఒప్పించానో దేవుని ముందు నేను క్షమాపణ కోరాలి. ఓకేనా? కనుక ఎదుటివాడు నాశనం అవ్వాలి, ఎదుటివాడు పాడైపోవాలి, ఎదుటివాడు నష్టపోవాలని కోరితే అది మంచి మనసు అయితే కాదు. ఓకేనా? కనుక దేవుని కృపలో మరి మన బ్రతుకులకి ఇలా క్షేమాన్ని ఇచ్చినందుకు ఆయనకి ముందుగా స్తోత్రం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకునేది ఏంటయ్యా అంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటాడు. ఆయన సన్నిధిలో ఏముందంట? నిజంగా మీరు ఏమనుకుంటారో తెలియదు, కానీ మనం ఇక్కడ ఉన్నాము అంటే ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. ఈ ఆరోగ్యంగా ఏమాత్రం మనోవ్యాధి మందులేదు దానికి. గత రాత్రి కూడా చెప్పాను, ప్రాణం విసిగించారు మనుషుల వల్ల. ప్రాణానికి ఏమొచ్చింది? ఆవిడికి విసుకొచ్చింది. ఎక్కడో ఉండవు, అనారోగ్యాలు ఇంట్లోనే ఉంటాయి. నేను అనేది ఏంటంటే, దేవుని సన్నిధిలో గడిపితేనే ప్రశాంతత. మనకు విశ్రాంతి ఎక్కడుందయ్యా అంటే, అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రండి, ఆయన ఏమిస్తాడో. అందుకే ఇది పోగొట్టుకో. లోకంతో ఉండి, మరలా చెప్తున్నాను, దేవుని కంటే ఏ వ్యక్తినైనా మీరు ప్రేమించారా మీకు శత్రువు అయిపోతాడు. వాడు కుదురుంచడం, మీ విశ్రాంతిని ఏం చేస్తాడో మీకు తప్పుగా అనుకోద్దు, వాస్తవం చెప్తున్నాడు. భక్తిహీనుడా నా ఇంట నిలవద్దు అని అన్నాడు. నీ ఏం చేస్తానన్నాడు? విశ్రాంతి స్థలాన్ని పాడు చేస్తాడు అన్నాడు కదా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే కదా విశ్రాంతి. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నేను ఆపివాడు ఎవడైనా సరే, చుట్టమైనా పట్టమైనా ఇంట్లో వాడు ఎవడైనా సరే, వాడు భక్తిహీనుడే. నీకు విశ్రాంతి లేకుండా చేసేది వాడే. ఓకేనా? కనుక నువ్వేం చేయాలి? తెలివైనడైతే
ఒక్క 5 నిమిషాలు అవసరంతో గంట ఉందో టీవీ చూస్తావు ఏం చూస్తావు చూడు వచ్చేస్తానంటే రావాలి ఎక్కడికే అది అతను నీకు విశ్రాంతి ఉండదు. ఓకేనా? దేవుని కృపలో మరలా చెప్తున్నాను, మన ఆదివారం మిమ్మల్ని అందరూ విడిచి నేను వెళ్ళినా తండ్రి గారి యొక్క అనారోగ్య పరిస్థితులు అక్కడ కూడా మరి స్థానిక సంఘంతో అక్కడ ఉన్న వారితో కలిసి దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అప్పుడు అనిపించింది ఎందుకు అక్కడ ఉన్నాం, ఒక్క అనారోగ్యం వస్తే ఎంత బాధో తెలుసా? అది వారికి సుఖం ఉండదు, ఇంట్లో వాళ్ళకి సుఖం ఉండదు. అవునా కదంటారా? కనుక ఇంకా చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్తే ఇంకా అలా కుదురు ఉండదు, ఒక అనాథలుగా నిలబడవలసి వస్తుంది. డబ్బులు ఇస్తాం అయినా సరే నిలబడాలి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, కింద పడుకోవాలి, ఆ చిన్న చోట్లైనా కింద పడుకోవాలి, కూర్చోడానికి కూడా కుర్చీలు ఉండవు, అరుగుల మీద దొల్లాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తుందంటే ఒక్కోసారి మన జీవితంలో ఊహించని కార్యాలు జరుగుతాయి. అప్పుడు కూడా ఆయన కృప ఉండాలి, ఆయన ప్రార్థన ఉండాలి, ఆయన గణపరచటమే ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన కార్యం అని చెప్పుకున్నాం. అమ్మ మరి గతకాలం నాన్నగారి విషయంలో మరి నిజంగా ఎంతో బాధ వేదన పరిస్థితి. అయితే అదే దేవుని తెలుసు, మరి దగ్గరగా ఉన్నవారికి తెలుసు. ఇప్పుడైనా మరి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే దేవుడు మనుషులకి ఎంత ఆయుష్కాలం ఇస్తాడో తెలియదు, కానీ ఆయుష్కాలం ఉన్నంత కాలం మనం దాన్ని కాపాడుకోవాలి. మంచి భోజనం తినాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి బ్రతకాలి. అలాగే మంచివారితోటే ఉండాలి. మరలా చెప్తున్నా, మంచివారితోటే ఉండాలి. ఆ మంచితనం మన మంచితనం కూడా లోకంలో ఉన్న వారికి మంచితనంగా ఉంటుంది. ఓకేనా? కనుక అందుకే ముందే రాకుండా మనం పోతున్నాం, కాలం రాకుండానే ముందుగానే మనం ఏమవుతున్నాం, ఎందుకని అనవసరమైన విషయాల్లో ఉండటం వల్ల. కనుక మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారనుకోండి వారితో ఉండండి, మిమ్మల్ని ఎవరైనా ద్వేషించారనుకోండి వందలు చెప్పి మీరు పనులు మీరు చేసుకోండి. నన్ను ఎందుకు ప్రేమిస్తలేదు, నా కోసం అలాగని బుర్రలో పెట్టుకుని ఆలోచించవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే మా ఇందా చెప్పాను, దావీదుకే తల వెంట్రులు కంటే విస్తారంగా శత్రువులు ఉన్నారట. ఎందుకున్నారు? మంచి చేయడం వల్ల. అర్థమైందండి? కనుక మంచి చేసేవాడికి లోకం ఎప్పుడు కూడా శత్రువుగానే చూస్తుంది. ఆ మంచి చేసేవాడికి తెలుస్తుంది ఆ మంచితనం ఏంటో. అమ్మ కనుక ప్రార్థన చేయండి దేవుని కృపలో. మరలా టెస్ట్ రావాలి, ఆ టెస్ట్ వచ్చేయడానికి మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళాలి. మళ్ళీ దేవుని కృప చూపితే మళ్ళీ ఆదివారం మళ్ళీ మీతో కలిసి ఉండాలని కోరుతున్నాం. అయితే కలిసి ఉండాలంటే మార్గాలన్నీ దేవుడు సరళం చేయాలి. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నేను లేకపోయినా కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగించాడు, అందులో బట్టి సంతోషిస్తాను. ఎందుకంటే నేను కాదు ఇక్కడ కావాల్సింది ఏది, ఆయన మాట, ఆయన కార్యాలు. అందుకే ఎంతగా చెప్పాను, భక్తిహీనత చేత ఎవడూ స్థిరపరచబడడు. నేను భక్తిహీనుడైతే ఈరోజు ఈ పరిచర్య జరగదు. అదేంటండి అంటే నేను ధైర్యంగా చెప్పగలను, నేను సంఘాలు విడగొట్టి జనాన్ని పెట్టలేదు, కుటుంబాలు విడగొట్టి జనాన్ని పెట్టలేదు, ఇంటింటికి వెళ్ళి అబద్ధాన్ని ప్రకటించుకుని నా పొట్టగూజు కోసం నేను సేవ చేయలేదు. ఎలా చేస్తున్నామో ఏంటో పరిస్థితులు ఏంటో దేవుని తెలుసు, మీకు తెలుసు. అమ్మ అటువంటి స్థానిక సంఘాన్ని దేవుడు అప్పగించాడు. అయితే మేము కోరుకునేది ఏంటంటే మా కష్టాల్లోనూ మా బాధల్లోనూ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మీ ప్రార్థనలు, మీ సహకారాలు, అలాగే ఎంతోమంది ఫోన్ చేసి ఎలా ఉన్నారని అందరూ అడగటం. అయితే నేను మరల మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే సంఘం క్షేమంగా ఉండాలని కోరుకుంటే మేము క్షేమంగా ఉంటాం. అమ్మ సంఘం క్షేమంగా ఉండాలని నేను కోరుకోవాలి, అప్పుడే నేను క్షేమంగా ఉంటాను. సంఘం నష్టపోవాలని కోరుకున్నాను అనుకోండి, నేనేమైపోతాను. అందుకే ఏనాడు కూడా మీ కానుకలు కానీ మరొకటి ఏనాడు నేను ఆశించలేదు. ఆశించారని చెప్పండి, విడిచిపెట్టేస్తాను. నేను ఏనాడు మీ సొత్తులు కోరుకోలేదు. ఏం కోరుకున్నాను? మీ కుటుంబాలతో దేవుని సన్నిధిలో కనపరుచుకోండి, దేవుని కనపరచండి, దైవానికి మొదటి స్థానం ఇవ్వండి. అంతేనమ్మా, ఇంకేదైనా అన్నానా? దేవుడు చూస్తున్నాడు, మీ సన్నిధిలో మాట్లాడుతున్నాడు. మళ్ళా అంటే చెప్తున్నాను, మళ్ళా నాకు అవకాశం ఇస్తే మాట్లాడతాను. ఒకవేళ మళ్ళా నాకు అవకాశం లేకపోయినా నేను చెప్పేది అది, నేను లేకపోయినా దేవుని కార్యాలు జరగదు. ఓకేనా? అంగర్ క్రీస్తు సంఘం ఇంత కార్యాలు చేస్తుందంటే దేవుడు మన పక్షాన ఉన్నాడని నేను నమ్ముతాను. అమ్మ కనుక నాటికి నేటికి ఏనాటికి కూడా సంఘానికి అవమానం తేకుండా మీరు అందరూ కూడా మీ ప్రవర్తనలోనూ మరి మీ భక్తిలోనూ ఉండాలని నేను కోరుతూ, ఓకేనా? ఒకవేళ నా మాటల ద్వారా మిమ్మల్ని ఏదైనా గాయపరచడం నన్ను మన్నించండి, కానీ మీ మేలు కోసం గాయపరిచాడు తప్ప నా స్వార్థం కోసం
యోవాబు పెట్టినట్టు దొంగ ముద్దులు పెట్టి నేను మీ దగ్గర నుంచి సొత్తు తీసుకోలేదు. ఓకేనా? మరొకసారి మీ ప్రార్థన గొప్పది. ఈరోజు నాన్నగారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత నలిగామో ఏంటో అది ఏమో తెలుసు. ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నాను, నేను ఏం పడుతున్నానో నా పక్కన భార్య తెలుసు, స్నేహితులు తెలుసు. ఓకేనా? రెండవది చెప్తున్నాను, ఆయన మమ్మల్ని ఎలా సాకాడో, ఎలా చేశాడో, ప్రజలకు ఏం చేశాడో దేవుని తెలుసు, సమాజానికి తెలుసు. ఆ నీతిమంతుడు పుట్టాం, అదే మా జీవిత ధన్యం. ఆ నీతిమంతుడు పుట్టాం, ఒక సేవకుడిగా నాకు అవకాశం దేవుడిచ్చాడు. ఈరోజు మీకు ఇంత సేవ చేయడానికి ఆ నీతిమంతుడి ద్వారా మాత్రం వచ్చి ఇన్ని ఆత్మలు రక్షిస్తున్నాయి అంటే ఆ నీతిమంతుడే. నాదంటూ ఏది కాదు. ఆయన మొదటి నుంచి మాకు వేసిన బేజాలు ఏంటయ్యా అంటే, ఒరే ఎదుటివాడికి మేలు చేయాలి తప్ప ఎదుటివాడికి కీడు, అదే ఆయన నేర్పింది. ఎంతైనా సరే ఆయన ప్రెస్టేషన్లో ఉండి కూడా మరలా చెప్తున్నాడు, అంత పరిస్థితుల్లో కూడా ఒరే పలానా వారికి ఒంట్లో బాగోలేదంట, ఒకసారి ఫోన్ చేశాడు, ఇదే కోరేడు తప్ప అసలు ఏనాడు ఏ ఒకరు పాడవలన మనసాయంలో లేదు. దైవ సన్నిధిలో నేనే సాక్ష్యం చెప్తున్నాను. అటువంటి నీతిమంతుడు నిజంగా మాకు దొరకడు. దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం అది. మా స్వాస్థ్యమే ఆయన, మాకు ఇచ్చిన ఆయన. కానీ అటువంటి బాధలు పరిస్థితులు మేము బ్రతుకుతున్నా, విధానాల్లో మేము ముందుకు వెళ్తున్నా, దేవుడిని అడుగుతున్నాం, దేవుడు కృప చూపాలి. అయితే నేను ఇంకొక మాట ఏంటంటే, చిన్నప్పుడు ఆయన నాకు స్నానం చేయించాడు, అవన్నీ చేశాడు, అప్పుడు నాకు తెలీదు. ఈరోజు ఆయనకి స్నానం చేసి ఆయనకి చక్కగా ఆయన దగ్గర కూర్చుంటే నాకు కుమారులు లేని లోటు, ఆయన నాకు ఒక బిడ్డగా దేవుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు నిజంగా ఆ లోటు తీరింది. అంటే ఇంకోళ్ళు అనుకోవచ్చుమా, అంటే ఆ బాధలో కూడా ఆదరించే మనసు దేవుడు ఇవ్వటం. ఎందుకంటే ఆ పరిస్థితులు తెలుసు. కనుక నిజంగా మేము ఇంకా దగ్గర అయ్యాం. బాధలు ఇంకా ఏమయ్యామంటే తండ్రి కొడుకులుగా ఇంకా దగ్గర అయ్యాం అమ్మా. కనుక ఆయన ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, ఆయన పని అయింది, నా పని నేను చేసుకుందును. కానీ చెప్పాలంటే మీ అందరికి సేవకుడిగా దగ్గరగా ఉన్నా, ఒక కొడుకుగా ఆయన దగ్గర ఉన్నాను. నా కొడుకు అనే ధర్మం కూడా ఉంది కనుక దాన్ని దేవుడు ఆ పనిని కూడా నాకు అప్పగించాడు అమ్మా. కనుక ఎందుకే మాట అన్నాను, నేను బలహీనుండి నిలబడ్డానికి కూడా ఓపికలేదు నాకు అమ్మా, నిలబడ్డానికి ఓపికలేదు. ఒక పక్క ఏమో తమ్ముడు ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాం, తర్వాత ఏమో ఈయన వెళ్ళాడు. ఓకేనా? ఎప్పటికీ కూడా ఎలా కూర్చుని ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి అమ్మ. కనుక ఆయన క్షేమం గురించి ప్రార్థించండి. మీకు ఎక్కడైనా కొంచెం నచ్చితే కొంత మా ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.